ఈసారి జరిగిన ప్రో కబడ్డీ 2025 ఆప్షన్ లో మరోసారి మన తెలుగు స్టేట్ కబడ్డీ ప్లేయర్స్ కి నిరాశ మిగిలింది. అయితే ఆప్షన్ కి ముందు మన తెలుగు ప్లేయర్స్ ని ఈసారి కొంటారు అనుకున్నాం, కానీ మన తెలుగు స్టేట్స్ నుండి ఒక్క ప్లేయర్ ని కూడా బై చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడం బాధాకరమని చెప్పుకోవాలి. అయితే ఈసారి మన తెలంగాణ స్టేట్ నుండి 4 ప్లేయర్స్ ఆప్షన్ కి షార్ట్ లిస్ట్ అయ్యారు. దాంట్లో కొంతమంది సీనియర్ నేషనల్స్ లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు, అండ్ మరికొంతమంది యువ కబడ్డీలో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు. పర్ఫామ్ చేయడం అంటే అలా ఇలా కాదు. సురేష్ సురగంటి లాంటి ప్లేయర్ యువ సిరీస్ లో సెకండ్ బెస్ట్ రైడర్ గా నిలిచాడు. ఎంత బాగా రాణించినా కానీ సెలెక్ట్ చేయకపోతే రేపు మన తెలుగు స్టేట్స్ నుండి కబడ్డీ ఆడడానికి ఎవ్వరు కూడా రారు. మీరు చూసుకుంటే ప్రో కబడ్డీలో ఆడే చాలా ప్లేయర్స్ నార్త్ ఇండియా ప్లేయర్స్ ఉంటారు, అంటే హర్యానా స్టేట్ ప్లేయర్స్ ఎక్కువగా తీసుకుంటారు. 100కి పైగా ప్లేయర్స్ ఆ రాష్ట్రం ప్లేయర్స్ ఉంటారు. అలానే పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుండి మరో 100 మంది ప్లేయర్స్ వరకు ఉంటారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే